హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు 28% ఐఆర్ ఖాతాల్లోకి 35,200 జమ అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ప్రస్తుతం అత్యంత క్లిష్టమైన ఒక రకమైన గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నారని చెప్పక తప్పదు. సాధారణంగా ప్రతి 5 ఏళ్లకు ఒకసారి వేతన సవరణ పీఆర్సీ ఏర్పాటు కావాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం ఆ కమిషన్ నియామకమే జరగలేదు. దీనివల్ల వేలాది మంది ఉద్యోగ కుటుంబాలు భవిష్యత్తు పైన ఆశలు కోల్పోయినటువంటి తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు మరియు మానసిక ఒత్తిడికి లోనవుతున్నాయి. పీఆర్సీ ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుందో, ఎప్పుడు నివేదిక ముగుస్తుందో తెలియని అయోమయ స్థితిలో ఉద్యోగులైతే ఉన్నారు. మరోవైపు మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతూ సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. ముఖ్యంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఇటీవల లీటరు సుమారు రూ. 10 వరకు పెరగటం వల్ల రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. గతంలో రూ. 108 వరకు అట్లా ఉండేది. ఇప్పుడు పెట్రోల్ ఇప్పుడు రూ. 117 పైనే చేరుకోవడం వల్ల ఇది పరోక్షంగా కూరగాయలు మరియు ఇతర నిత్యావసర ధరలపై కూడా ప్రభావం చూపుతుంది. పెరిగిన వంట గ్యాస్ ధరలు కూడా మధ్యతరగతి గృహిణుల బడ్జెట్‌ను అస్తవ్యస్తం చేస్తూ ఉన్నాయి. సామాన్య ఉద్యోగి తన నెలవారీ ఆదాయంతో బడ్జెట్‌ను సరిచూసుకోకపోతే సరిచూసుకోలేక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు. దీనికి తోడు కుటుంబ బాధ్యతలు ఉద్యోగుల పైన మోయలేని భారంగా మారాయి. ప్రతి ఏటా పెరుగుతున్న పిల్లల స్కూల్ ఫీజులు, కాలేజీ డొనేషన్లు మరియు పుస్తకాల ఖర్చులు ఒకవైపు ఉంటే, ఇంకోవైపు ఇంట్లో ఉండే వృద్ధుల ఆరోగ్య సమస్యలు అయితే వేధిస్తున్నాయి. వృద్ధాప్యంలో వచ్చే అనారోగ్యాలకు మందుల ఖర్చులు, నిత్యం చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు మరియు ప్రైవేటు ఆసుపత్రులలో వైద్యం ఖరీదుగా మారడంతో కేవలం వస్తున్నటువంటి అరకొర జీతంతో నెట్టుకురావడం ఇప్పుడు అసాధ్యంగా మారుతోందని క్షేత్రస్థాయిలో ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చేటటువంటి జీతం కేవలం మొదటి 10 రోజులకే సరిపోతుందని వారైతే వాపోతున్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో పూర్తి స్థాయి పీఆర్సీ నివేదిక వచ్చి అది అమలయ్యే వరకు చాలా సమయం పడుతుంది కాబట్టి ప్రభుత్వం తక్షణమే 27% లేదా 29% మధ్యంతర భృతి ప్రకటించాలని సంఘాలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. మధ్యంతర భృతి అనేది పీఆర్సీ ఆలస్యమైనప్పుడు ఉద్యోగులకు ఇచ్చే ఒక తక్షణ ఆర్థిక వెసులుబాటు. సాధారణంగా పీఆర్సీ 6 నెలలు లేదా ఏడాది ఆలస్యమైతే ఐఆర్ ఇచ్చే సంప్రదాయం ఉంది. కానీ ఇప్పుడు దాదాపు 3 ఏళ్లు గడుస్తున్నా కూడా ఐఆర్ ఊసే లేకపోవడం ఉద్యోగులను కలిచివేస్తోంది. ఈ యొక్క 28% ఐఆర్ గనుక ప్రభుత్వం వెంటనే అమలు చేస్తే అది ఉద్యోగుల ఆర్థిక సమస్యలను తీర్చే ఒక సంజీవనిలాగా పనిచేస్తుంది. ఒకవేళ ప్రభుత్వం గనుక ఉద్యోగ సంఘాల ప్రతిపాదనను అంగీకరించి 28% ఐఆర్ ఇస్తే వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి ఉద్యోగుల జీతాలు ఎంత మేర పెరుగుతాయో ఒకసారి గణాంకాలతో మనము విశ్లేషిద్దాము. ఉదాహరణకు రూ. 20,000 బేసిక్ పే ఉన్నటువంటి ఒక కింది స్థాయి ఉద్యోగికి నెలకు రూ. 5,600 అనేది పెరుగుతుందనమాట. రూ. 30,000 బేసిక్ పే వారికి రూ. 8,400 అదనంగా రావడం జరుగుతుంది ఐఆర్ రూపంలో. 50,000 బేసిక్ పే వారికి రూ. 14,000 అదనంగా అయితే పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఉన్నత స్థాయి అధికారుల విషయానికొస్తే 80,000 బేసిక్ పే ఉన్నవారికి 22,400, రూ. 1,00,000 బేసిక్ పే వారికి రూ. 28,000 అదనంగా అయితే లబ్ధి చేకూరుతుంది. ఈ అదనపు మొత్తం వల్ల ఉద్యోగుల కుటుంబాలు తమ ఆర్థిక లోటును కొంతవరకు పూడ్చుకోగలుగుతాయి. ఈ నిర్ణయం కేవలం విధుల్లో ఉన్నటువంటి ఉద్యోగులకే కాకుండా విశ్రాంత పెన్షనర్లకు కూడా గొప్ప ఊరటనిస్తుంది. ముఖ్యంగా ఫ్యామిలీ పెన్షన్ పొందుతున్న వారు, అత్యల్ప పెన్షన్ పొందుతున్న వృద్ధులకు ఈ యొక్క అదనపు మొత్తం ఎంతో విలువైనది. వృద్ధాప్యంలో మందుల ఖర్చుల కోసం లేదా అత్యవసర వైద్య పరీక్షల కోసం పెన్షనర్లు తమ పిల్లల పైన లేదా ఇతరుల పైన ఆధారపడకుండా స్వయం గౌరవంతో జీవించడానికి ఈ యొక్క ఐఆర్ ఎంతో తోడ్పడుతుంది. ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఆలోచించి లక్షలాది మంది ఉద్యోగుల మరియు పెన్షనర్ల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని త్వరలోనే ఈ యొక్క మధ్యంతర భృతిపై నిర్ణయం తీసుకోవాలని అందరూ ఆశిస్తూ ఉన్నారు. త్వరలో జరగబోయేటటువంటి ఏపీ క్యాబినెట్ భేటీలో దీనిపై ఏదైనా శుభవార్త వస్తుందేమోనని చెప్పేసి ఉద్యోగ లోకం ఇప్పుడు వెయ్యి కళ్ళతో అయితే ఎదురు చూస్తోంది.
సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారము. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏమిటనేది కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.